సార్ ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు మీ మీద? 24 కేసులు ఉన్నాయండి నా మీద. అన్ని వైసీపీ వాళ్ళు పెట్టినవేనా? ఎవరు పెడతారు? మా పార్టీ వాళ్ళు అయితే పెట్టరు, అవసరం కూడా లేదు. అన్ని రాజకీయ కోణంలో పెట్టిన కేసులు. అన్ని రాజకీయ కోణంలో. సార్ ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు మీరు? 14 రోజులు. 14 రోజులు. అంటే ఏ కేసు మీద మీరు అరెస్ట్ కాబడ్డారు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియతమైన మనిషి ఒకడు ఉన్నాడు, నందిగామ సురేష్. ఎంపీగా చేశాడు, బాపట్ల ఎంపీ. అమరావతి హ్యాస్ స్టేషన్ నడుస్తుంది, మా నందిగామ నియోజకవర్గం ఏదో పని మీద వచ్చాడు ఆయన. మేము కూడా రాష్ట్ర పౌరులు, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలా. సో అతను ఏం చదువుకున్నాడో చదువుకోలేదు నాకైతే తెలియదు, కానీ గులాబీ పూలు ఇచ్చి తీసుకెళ్ళి, సార్ మీరు చదువుకున్న వాళ్ళండి, కొంచెం ఒక యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు కూడా ఆలోచించండి, రాష్ట్రానికి రాజధాని అవసరం. ప్రజలు ఎంతో ఆలోచించి ఆ రోజు రైతాంగం 34,000 ఎకరాల భూముల్ని ఈ రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరందరూ మళ్ళీ 3 రాజధానులు అని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఉన్న రాజధాని చంపేసి భూములు ఇచ్చిన రైతుల్ని అలా జీవితాల్ని నాశనం చేసి ఏదైతే వాళ్ళు భూములు ఇచ్చారో దానికి కూడా విలువ లేకుండా చేస్తే కరెక్ట్ కాదు కదా సార్ అన్నందుకు, అడ్డుకున్నందుకు. అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ కేసులు ఇలా పెడతారన్న సంగతి ఆ రోజు నా మీద పడేవరకు తెలియదు. మేము గులాబీ పూలు ఇచ్చాం, ఎందుకంటే అప్పటికి 34వ రోజు మేము అక్కడ ఒక టెంట్ వేసుకొని మాది ఒక శిబిరం ఉంది నందిగామ నియోజకవర్గంలో. ఆ శిబిరం ఎదురుగా వచ్చాడు కాబట్టి సరే, మేమేమి ఆయన దగ్గరికి వెళ్ళి దాడి చేయలే. మా దగ్గరికి ఆయన వచ్చాడు కాబట్టి, మా నియోజకవర్గం వచ్చాడు కాబట్టి, ఒక ఎంపీగా ఉన్నాడు, ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, ఢిల్లీలో కూర్చొని మాడుతుంటాడు కాబట్టి మేము కూడా వెళ్ళి అడగడానికి వెళ్ళాం, మా ప్రొటెస్ట్ చేయడానికి. అడిగిన పాపానికి పోయేటోడు మమ్మల్ని బూతులు తిట్టడం కాకుండా. మీరు నందిగామలో గులాబీ పువ్వు వస్తే ఇబ్రాహీంపట్నంలో ఎందుకు కొట్టారు మిమ్మల్ని? అసలు ఇది వేరే టాస్క్ అండి. ఇది గులాబీ పువ్వు ఇచ్చాం, అయిపోయింది. ఈయన పెట్టిన కేసుకి 14 రోజులు జైలు జీవితం గడిపాం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ల మీద ప్రశ్నించమని చెప్పారు. కొండపల్లి మేలో ఆ రోజు కొంచెం అవినీతి జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, పునుగు చెట్లు కొట్టబడుతున్నాయి అని చెప్పేసి మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఇబ్రాహీంపట్నం ఆల్ఫా హోటల్లో ఉన్నాం అందరం. ఇప్పుడే సురేష్ కూడా ఏదో ఫంక్షన్ పోయి వచ్చినట్టున్నాడు. ఆ రోజు వాళ్ళ మనుషులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూడటం, సురేష్ వాళ్ళకి సైగ చేయటం, ఈడు మన గురించి మాట్లాడతాడరా, జగనన్న గురించి మాట్లాడతాడరా, విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడతాడరా, ఇన్ని వదిలేదు లేదని వాళ్ళకి హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అదే జరిగిన దాడి ఆ రోజు. మనం ఇప్పుడు ఏంటంటే తప్పు అని చూపిస్తున్నాం, వాళ్ళకి నచ్చట్లేదు. నందిగామ సురేష్ని ప్రశ్నిస్తే అతనికి నచ్చదు. వాళ్ళ గురువు ఎంపీ ఇచ్చాడు కాబట్టి జగన్ని రోజు ప్రశ్నిస్తాను నేను, జగన్ చేసే తప్పుల్ని, అది నచ్చట్లేదు. విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తాను, అది నచ్చలేదు. కాబట్టి అజయ్ గారు లేకుండా చేయాలా, లేకుంటే అజయ్ని చంపేయండి. వాళ్ళ పాలసీ అది. ఆ రోజు కావాలని దాడి చేశారు, కావాలని దాడి అది.